హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చేసి చూపిస్తున్నా. అదే ఎర్ర తోటకూర. చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా దొరకదు, చాలా తక్కువ టైంలో దొరుకుతుంది ఈ ఎర్ర తోటకూర. ఈ తోటకూర మన ఆకుపచ్చ తోటకూర కన్నా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువేం మసాలా వేయకుండా. అయితే చూడండి, ఎంత తాజా తోటకూర దొరికింది. ఇది ఒక పెద్ద కట్ట, ఒక అరకిలో ఉంటుంది. దీని రేటు ఒక 60 రూపాయలు ఒక కట్ట తీసుకున్న. మంచిగా క్లీన్ చేసుకోవడానికి ఒక గంట పని పట్టింది. మంచిగా ఒక బకెట్ నీటిలో వేసి బాగా కడుక్కోవాలి. వేసుకుంటుంది కదా, కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాను వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఏం మసాలా వేయవసరం లేదు. ఆకుకూరల్లో ఆ మసాలా వేస్తే ఆ టేస్టే పోతుందండి. ఇప్పుడు బాగా వేయించుకున్నాక మనం క్లీన్ చేసుకున్న తోటకూరనంతను వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. చూడండి, మొత్తం అంతా మగ్గిపోయింది. మగ్గాక మంచిగా అంతా తోటకూర కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆకుకూరలు తింటే ఒంటికి చాలా మంచిది. అలాగే ఐరన్, ప్రోటీన్ బాగా దొరుకుతుంది కదా ఆకుకూరలో. అందులో మోస్ట్ తోటకూర కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, నీరు అసలు మనం ఏం నీరు వేయకుండానే నీరు ఎలా ఉందో దీంట్లో. ఈసారి మూత పెట్టకుండా అలాగే కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, నీరంతా దగ్గర పడిపోయింది. మన తోటకూర కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది పచ్చ తోటకూర కన్నా ఈ ఎర్ర తోటకూర మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా రోజులైంది ఈ తోటకూర తిని. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి మీకు దొరికేటప్పుడు. ఈ తోటకూరను ఇలానే వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. నాకైతే చాలా నచ్చేసింది. బాగా ఫుల్గా తినేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఉంటా. బాయ్.